డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. హెచ్సియు విద్యార్థులపై కేసులు ఉపసంహరణకు ఆదేశించారు. కేసుల ఉపసంహరణకు వెంటనే యాక్షన్ తీసుకోవాలని భట్టి స్పష్టం చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో 2 విద్యార్థులున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. హెచ్సియు విద్యార్థులపై కేసులు ఉపసంహరణకు ఆదేశించారు. కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో 2 విద్యార్థులున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. హెచ్సియు విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు ఆదేశించారు. కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని భట్టి స్పష్టం చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో 2 విద్యార్థులున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. హెచ్సియు విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు ఆదేశించారు. కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని భట్టి స్పష్టం చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో 2 విద్యార్థులున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జాయిన్ అవుతున్నారు. అజీం, అసలు ఎంతమంది విద్యార్థులపై కేసులు నమోదు చేశారు? ప్రస్తుతం భట్టి విక్రమార్క ఆదేశాల్లో ఇంకా ఏమని పేర్కొన్నారు? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏదైతే హెచ్సియు అంటే ఏదైతే కంచె గచ్చిబౌలి భూ వివాదానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ విషయంలో ఏదైతే ఆందోళనకు దిగినటువంటి కొంతమంది స్టూడెంట్స్ పై ఏదైతే కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులు నమోదు చేసే విషయంపై ఇప్పటికే ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ని కూడా హెచ్సియు స్టూడెంట్స్ కూడా ఏదైతే నిన్న గచ్చిబౌలి స్టేడియంలో కలిసి ఏదైతే వెంటనే హెచ్సియు విద్యార్థులపైనటువంటి కేసులను ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ ఏదైతే ఆమె ముందు ఉంచడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే మీనాక్షి నటరాజన్ సచివాలయంలో ఏదైతే హెచ్సియు భూ వివాదానికి సంబంధించినటువంటి సబ్ కమిటీ భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబుకు సంబంధించిన కమిటీతో ఈ రోజు భేటీ అయ్యారు. భేటీ అయ్యి విద్యార్థుల నుంచి వచ్చినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, టీచర్స్ నుంచి వచ్చిన డిమాండ్స్, ప్రజా సంఘాల నుంచి వచ్చిన డిమాండ్స్ అన్ని కూడా ఏదైతే అటు ఆ కమిటీ ముందు కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ ఉంచారో అందులో ముఖ్యంగా హెచ్సియుకి సంబంధించిన విద్యార్థులపై పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించిన విషయంపై తొందరనే కేసులు ఎత్తివేయాలని చెప్పి ఒక డిమాండ్ విద్యార్థుల నుంచి వచ్చినటువంటి అంశాన్ని కూడా తాను కమిటీ ముందు ప్రస్తావించడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో సమావేశం ముగిసిన వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏదైతే కేసులు ఎత్తివేయాలని చెప్పి కూడా ఏదైతే పోలీస్ శాఖకు ఆదేశించింది, న్యాయపరంగా కూడా ఏమీ లేకుండా చూడాలని చెప్పి కూడా ఏదైతే ఆదేశాలు జారీ చేశారు. సుమారు కేసులకు సంబంధించి హెచ్యు సంబంధించి ముఖ్యంగా ఎన్ఎస్టీ అంటే హెచ్యులో కూడా ఎన్ఎస్టీ యూనిట్ కూడా ఉంది. హెచ్యు ఎన్ఎస్టీ యూనిట్ సంబంధించిన వాటికి విద్యార్థులు కూడా ఈ కేసులో ఉన్నారు.
సో వీరితో పాటు హెచ్సి ఆందోళన పాల్గొన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి సంఘాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఈ కేసులలో ఏదైతే ఉండడంతో ఈ నేపథ్యంలో కేసులు అందరిపై ఉన్న కేసులు కూడా ఎత్తివేయాలని చెప్పి కూడా ఒక డిమాండ్ వచ్చిన నేపథ్యంలో కేసులు ఎత్తివేయాల్సినటువంటి అంశంపై ఆదేశాలను అయితే డిప్యూటీ సీఎం బట్టి జారీ చేస్తే న్యాయపరంగా ఉన్నటువంటి చిక్కులు ఏమైనా ఉంటే కూడా వీటి కూడా చూసుకొని కూడా ఏదైతే కేసులన్నీ తక్షణమే ఎత్తివేయాలని ఒక డిమాండ్ ని ఏదైతే ఇటు అధికారులను ఏదైతే ఆలోచించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంపై ఒక అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడేటువంటి అవకాశం కూడా ఒకటి మనకు కనిపిస్తుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీం.